ప్రైజ్ ది లార్డ్ అండి. నా సాక్ష్యం ఏంటంటే చాలా గొప్ప సాక్ష్యం. లాస్ట్ ఇయర్ మన సంఘ వాగ్దానం ఇచ్చాడు దేవుడు, ఇయర్ ఆఫ్ ఓపెన్ డోర్స్ అని. అట్లనే 2024లో కొంచెం వాల్యూమ్ పెట్టు. 2024లో అన్నాడు మీకు ఆపర్చునిటీస్ వస్తాయి, మినిమం 2 ఆపర్చునిటీస్ వస్తాయి మీకు ఈ ఇయర్లో అని అదే వాక్యం పట్టుకొని ప్రేయర్ చేయమని చెప్పాడు. అట్లనే ఆ ఇయర్లో నాకు ప్రమోషన్ వచ్చింది. 60,000 మెంబర్స్లో ఒకటే సీటు, అది నాకు వచ్చింది. హల్లెలూయా. ఎంతమందిలో? 60,000 మెంబర్స్ రాశారు ఎగ్జామ్. 60,000. అందులో ఒకటే సీటు, బీసీసీకి ఒకటే సీటు, అది కూడా జనరల్. అది అన్నాడు అది నీకే వస్తుంది, అట్లనే ప్రేయర్ చేయన్నాడు. అట్లనే చేసిన నేను. అంటే కేవలం అంటే దేవుని కృప వల్లనే, నాకు అంత నాలెడ్జ్ లేదు, కానీ దేవుడి కృప వల్ల నాకు తొందరగా ప్రమోషన్ ఇచ్చాడు. అట్లనే ఇంకొక డోర్ ఏంటంటే నా వివాహం జరిగింది అదే ఇయర్. ఆ ప్రమోషన్ వచ్చిన తర్వాత నాకు కామారెడ్డి ట్రాన్స్ఫర్ అయిపోయింది, పెళ్ళి అయిపోయింది. అయితే నాకు హల్దీ ఫంక్షన్కి అన్న వచ్చిండు. అన్న వచ్చి ఏం మెసేజ్ చెప్పిండంటే ఇస్సాకు రిబ్కా గురించి చెప్పిండు. చెప్పి ఒక బ్లెస్సింగ్ పలికిండు నా మీద. ఏమని అంటే అందరితో ఉన్న వాళ్ళతో కూడా పలికిచ్చిండు. ఏమనంటే నీ సంతతి వారు వేవేల కొలదిగా అవుదురు, నీ సంతాన వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుంటారని అన్న వచ్చిన వాళ్ళందరితోటి నాకు బ్లెస్సింగ్ పలికిచ్చిండు. నేను అప్పుడే అనుకున్నా, ఓకే నేను తొందరగానే కన్సీవ్ అవుతా అని అనుకున్నా నా మనసులో. అట్లనే నేను వివాహం అయిన తర్వాత వెంటనే కన్సీవ్ అయిన తర్వాత ట్రాన్స్ఫర్ అయిపోయింది కామారెడ్డికి. సరే కొత్త ప్లేసు, నాకు కలెక్టరేట్లో నేను ఇన్ని రోజులు ఫీల్డ్లో చేసిన, నాకు టెక్నికల్ కావాలి, నాకు ఆఫీస్లో చేద్దామని నేను అనుకున్నా. నాకు అట్లనే దేవుడు టెక్నికల్ పోస్ట్ కామారెడ్డి కలెక్టరేట్లో ఇచ్చాడు దేవుడు. ఇచ్చిన తర్వాత ఇంకా అప్పుడే కన్సీవ్ అయిపోయినా, మొత్తం ఇంకా సిక్గా ఉండే నేను. మాకు కొత్త డిఏఓ వచ్చింది, డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్. ఆయన కూడా క్రిస్టియనే, కాకపోతే ఆయనకి మనుషులంటే పడదు, ఆడవాళ్ళంటే ఇంకా అసలుకే పడదు. ఇంకా నేను జాయిన్ అయిన తర్వాత ఆయన ఏం చేసేవాడంటే ఏం పని చెప్పకపోవు, ఈమె చిన్నది ఈమెకి ఏం తెలుస్తుంది అనుకొని ఏం పని చెప్పకపోతే నేను కూడా మంచిదే నాకే రెస్ట్ ఉంటుంది అని అనుకునేదాన్ని. కాకపోతే పంపించకపోవు ఇంటికి. మార్నింగ్ 10:30కి వెళ్తే ఈవినింగ్ 8 వరకు అక్కడే ఆఫీస్లోనే ఉండాలి. నేను ఇంకా సిక్ ఉన్నా, అప్పుడే వామిటింగ్స్ అసలు బాగాలేకుండే. సార్ నేను ఇట్లా ప్రెగ్నెంట్గా ఉన్నా అంటే అవునమ్మా ఇంటికి వెళ్ళిపోదును అని అనేవాడు. కూర్చునే పెట్టుకునేటోడు, కానీ ముచ్చట చెప్పుకుంటే 8:30, 9 అయిపోయేది ఆఫీస్లోనే. మళ్ళీ 9 లేట్కి వెళ్ళేదాన్ని. అయితే నా ప్రెగ్నెన్సీ అంతా ఒక కాంప్లికేటెడ్ ఉండేది అనమాట. నేను అనుకునేదాన్ని నాకేమవుతుంది, నేను ఫుల్ స్ట్రాంగ్. చిన్నప్పటి నుంచి మా సిబ్లింగ్స్లో అక్క అన్నయ్య మధ్యలో కూడా నేనే కొంచెం స్ట్రాంగ్. ఏంటంటే ఇంజెక్షన్స్కి భయపడకపోయేదాన్ని, ఏదైనా జ్వరం వచ్చినా కానీ భయపడకపోయేదాన్ని, ట్యాబ్లెట్స్ వేసుకుని నేను చాలా స్ట్రాంగ్. నాకు ఏమవుతుంది, హ్యాపీగా అయిపోతుంది. 9 months నేను ఆడుతూ పాడుతూ చేసేసుకుంటా. అందరూ డెలివరీ ముందు రోజు వరకు కూడా డ్యూటీ చేస్తారు అని తెలుసు, చాలామంది చేసేవాళ్ళు. నేను కూడా అట్లనే చేస్తా అని నేను మనసులో అనుకున్నా. కాకపోతే ఫస్ట్ మంత్ నుంచి నాకు చాలా కాంప్లికేషన్స్ అయిపోయినాయి. ఫస్ట్ మంత్ ఏమైందంటే సివియర్ టైఫాయిడ్ వచ్చింది నాకు, చలి జ్వరం. 1 week మొత్తం జ్వరము. మార్నింగ్ అంతా బాగానే ఉండేదాన్ని, నైట్ అయ్యేసరికి చలి జ్వరం వచ్చేది. చలి జ్వరం, వామిటింగ్స్. ఇంకా మమ్మీ వాళ్ళు కూడా లేరు, నా హస్బెండ్ నేనే. కొత్త ప్లేసు, అప్పుడు ఇంకా డిసెంబర్, చాలా చలి. నేను ఉండే ప్లేస్ ఇంకా ఎక్కువ చలి ఉండేది. ఇంకా ట్యాబ్లెట్స్ వేసుకుందామంటే ఇప్పుడు ఈ టైంలో ఏ ట్యాబ్లెట్స్ వేసుకోవద్దు, యాంటీబయాటిక్స్ అసలే వేసుకోవద్దు అని ఇంకా అందరు చెప్పారు. ఇంకా డాక్టర్ని కన్సల్ట్ కాలేదు, కానీ 1 week అట్లనే చాలా ఫీవర్ తోటి ఉన్నా. మళ్ళీ నేను ఇక్కడ కరీంనగర్ వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గర చేయించుకొని బ్లడ్ టెస్ట్ చేపిస్తే నీకు టైఫాయిడ్ ఉంది, నువ్వు మెడికేషన్ వాడాలని మళ్ళీ ఆమె యాంటీబయాటిక్స్ అవి ఇవి చాలా ట్యాబ్లెట్స్ ఇచ్చింది. తర్వాత అయిపోయిన తర్వాత మనకి న్యూ ఇయర్ వచ్చింది. న్యూ ఇయర్ వచ్చిన తర్వాత అన్న చెప్పిండు, నువ్వు బేబీకి కూడా నువ్వు ప్రామిస్ వర్డ్స్ తీసుకో అని
చెప్పిండు. అన్న ఇప్పుడే చెప్తున్నాడు, ఎందుకు వాగ్దానం పుట్టని బేబీ గురించి కూడా ఇప్పుడే తీసుకోమన్నాడు. సరే అని నేను ప్రేయర్ చేసి తీసుకున్నాం. బేబీకి ఏమని వచ్చిందంటే, నీవు అగ్నిలో నడిచినప్పుడు నువ్వు కాలిపోవు, జ్వాలలు నేనేమి చేయవు, నేను యెహోవాను, నేనే నీకు దేవుడను అని వాగ్దానం వచ్చింది. ఓకే, హ్యాపీగానే ఉంది. తర్వాత 3rd మంత్లో ఎన్టీ స్కాన్ అని ఉంటుంది. ఆ స్కాన్లో ఒకటి బేబీని మొత్తం టెస్ట్ చేస్తారనమాట. ఒక డౌన్ సిండ్రోమ్, ఇంకా 2-3 జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటాయా అని టెస్ట్ చేస్తారు. ఆ టెస్ట్లో ఏమని వచ్చిందంటే, ఒక రేషియో 1:1000 ఉండాల్సింది 1:700 ఉండే నాకు రేషియో. దానికి నా డాక్టర్ వెళ్ళగానే, నీకు రిస్క్ ఉందమ్మా, నీ బేబీకి జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పింది. అని చెప్పి నేను కంప్లీట్గా చెప్పలేదు, నేను 1 వీక్ తర్వాత చెప్తా అని చెప్పేసి పంపించేసింది. పంపించేసిన తర్వాత ఇంకా ఆమె క్లారిటీగా చెప్పలేదు ఏమి. అప్పటికి నేను చర్చికి వచ్చి అక్కకి చెప్పిన, అనిత అక్కకి, అన్నకు కూడా చెప్పిన. అన్న అన్నాడు, అస్సలు ఏమి కాదు, నువ్వు అస్సలు టెన్షన్ పడకు, అసలు ఎటువంటి అబ్నార్మాలిటీస్ కానీ అట్లా ఏమి ఉండదు, నువ్వు టెన్షన్ పడకని అన్న చెప్పిండు. అక్క కూడా ఏం కాదు, మేనరికం కాదు. డాక్టర్ అడిగింది మేనరికం అంటే, లేదు మేనరికం కాదు అని చెప్పిన. ఇంకా 1 వీక్ అసలు ఆమె ఏం చెప్పలేదు. అప్పుడు సంక్రాంతి హాలిడేస్ ఉండే. ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకు. ఇక 10 days చాలా టెన్షన్ బాధతో ఉండేదాన్ని. ఇంకా సరిగా తెలియదు కాబట్టి మా అత్తమ్మ వాళ్ళు, ఎందుకు అట్లా టెన్షన్ పడుతావు, ఇప్పుడు అట్లా డౌట్ ఉందని చెప్తున్నారు కదా, ఎందుకు బేబీ వద్దులే అని అన్నది అత్తమ్మ. కానీ నేను ప్రేయర్ చేసుకున్నా. అట్లనే అనితక్క కూడా చెప్పింది. ఇంకా ప్రతిదానికి అనితక్కకి కాల్ చేస్తే, అక్క ప్రతి ఒక్కటి దేవుని వాక్యంతో నాకు చెప్పి దీన్ని బట్టి ప్రార్థన చేయని చెప్పింది. అట్లనే ప్రార్థన చేసిన తర్వాత 10 daysకి ఈమె ఈ ఆన్సర్ చెప్పట్లేదు డాక్టర్ అని చెప్పేసి, నేను మళ్ళీ విశాఖపట్నంలో ఇంకొక గైనకాలజిస్ట్ ఉంటే ఆమెది వీడియో కాల్ అపాయింట్మెంట్ తీసుకొని, ఇట్లా అన్నది ఇక్కడ నా డాక్టర్ అని చెప్తే, ఆమె అన్నది అసలు అట్లా చెప్పరు నీకు, ఎవరు చెప్పిండ్రో, ఈ రేషియో అట్లా ఏం ఉండదు, ఎవరికైనా ఇట్లనే వస్తుంది, నీకెందుకు అట్లా చెప్పిందో తెలీదు, నీ బేబీకి ఏం కాదు అని చెప్పింది. దాని తర్వాత ఈమె ఏం కాదమ్మా, నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదని ఒక 10-15 days తర్వాత కూల్గా ఫోన్ చేసింది. దాని తర్వాత అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా నేను హ్యాపీగానే ఉన్నా. నేను డ్యూటీ డిఏఓ అట్లనే టార్చర్ చేస్తున్నారు, కానీ నేను ఇక డ్యూటీ చేద్దాం ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు అని చెప్పేసి చేస్తున్న తర్వాత ఇక అటాక్స్ అపవాదం ఎట్లా అంటే, మనల్ని కానీ మన ఫ్రూట్ మీద కానీ ఖచ్చితంగా అటాక్స్ చేస్తారు ప్రెగ్నెన్సీలో అని అన్న చెప్పిండు. అట్లనే నేను విశ్వాసం ఉంది, ప్రార్థన చేస్తున్నాను, కానీ అపవాద అటాక్స్ మాత్రం తగ్గలేదు. దాని తర్వాత నేను 6th మంత్లో 9 అయిపోయింది ఆఫీస్ నుంచి వచ్చి రాగానే, నాకు కొంచెం మీద ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఉమ్మనీరు లీక్ అవుతున్నట్టు అనిపించింది నాకు. ఇంకా వెంటనే అక్కడే కామారెడ్డి డాక్టర్ దగ్గరికి వెళ్తే, నీకు లీక్ అవుతుంది అంటున్నావు కదా, నీకు ఇప్పుడే డెలివరీ చేయాలి, 6th మంత్లోనే నీకు డెలివరీ చేసేస్తా, నువ్వు ఇక్కడ జాయిన్ అయిపోవన్నది. 6th మంత్లో డెలివరీ అంటే బేబీ బ్రతకదు అని ఇంకా టెన్షన్ పడ్డా. మళ్ళీ అప్పుడు అనితక్క కాల్ చేసిన, అసలు ఏం సీరియస్ కాంప్లికేషన్ కాదు, నువ్వు అట్లా భయపడకు అని చెప్పేసి నేను కూడా వాక్యం చెప్పింది. ఏమని చెప్పిందంటే, మీరు వ్యర్థంగా ప్రయాసపడరు, అపాయం నొందుటకై మీరు పిల్లల్ని కనరు అని యెషయా అధ్యాయంలో నుంచి నాకు చెప్పింది. ఆ వాక్యం పట్టుకొని నేను ప్రేయర్ చేసిన. మళ్ళీ ఇంకా జర్నీ చేయొద్దు అన్నారు. మళ్ళీ జర్నీ చేసి నేను మళ్ళీ కరీంనగర్కి వచ్చిన తర్వాత 2 days అడ్మిట్ అయిన తర్వాత, అది నీకు ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ కాదు, నీకు యూరిన్ ఇన్ఫెక్షన్ కావచ్చు అని అన్నారు.
తర్వాత 7th మంత్ వచ్చింది. 7th మంత్లో కూడా నాకు మళ్ళీ ఇట్లనే ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ లీక్ అయినట్టు అనిపించిన తర్వాత ఇంకా నేను అప్పటికి నాకు ట్రాన్స్ఫర్ అయింది. ట్రాన్స్ఫర్ అయినప్పటి నుంచి నాకు శాలరీ లేదు. సరే శాలరీ కోసమన్నా చేద్దాం అనుకున్నా 9th మంత్ వరకు. కానీ 7th మంత్ వచ్చేసరికి ఇంకా మా ఆఫీస్లో టార్చర్ ఎక్కువైపోయింది. అసలు కూర్చున్నా తప్పే, నిల్చున్నా తప్పే. ఆయన క్రిస్టియనే, దేవుని వాక్యమే చెప్తాడు, కానీ అసలు ఎవరిని అసలు ఓర్వాడు. ఇంకా లేడీస్ అంటే అసలు ఇష్టం లేదు ఆయనకి. అని ఇంకా ఏం చేసినా నేను ఇంకా శాలరీ రాకపోయినా ఏం కాదు, నేను ఇంకా లీవ్ తీసుకుందామని 7th మంత్లో ముందే మెటర్నిటీ లీవ్ తీసేసుకొని ఇంకా ఇక్కడికి వచ్చేసిన మమ్మీ దగ్గరికి. అట్లా 8th మంత్లో కూడా నీకు ఉమ్ము నీరు తక్కువ ఉందని చెప్పింది. 9th మంత్లో బేబీకి కార్డ్ చుట్టుకుంది. ఇక నార్మల్ డెలివరీ కాదు, నీకు ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ తక్కువ ఉందని చెప్పేసి అట్లా చెప్పేసింది. సరే 38 వీక్స్ అంటే ఇంకా నాకు డ్యూ డేట్ ఉండగానే ముందే డెలివరీ చేస్తా అన్నది. ఎందుకు మేడం ముందే ఎందుకు చేస్తా అంటున్నారంటే, లేదు నీకు ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ మళ్ళీ బేబీ ఉమ్ము నీరు తాగితే ఇబ్బంది అవుతుంది, నీకు ముందు నువ్వు చూసుకో, నీ హెల్త్ చూసుకో, తర్వాత బేబీ అని అట్లా అన్నది. సరే డాక్టర్ మాట వినాలని చెప్పేసి డ్యూ డేట్కి ముందే నాకు డెలివరీ చేసింది. డెలివరీకి వెళ్ళేటప్పుడు కూడా నేను అన్నతో ప్రేయర్ చేయించుకున్నా. ఆపరేషన్ థియేటర్కి వెళ్ళే ముందు ఆపరేషన్ థియేటర్లో కూడా నాకు ఏసీ నాకు ఎదురుగా ఉంది, నా ఆపరేషన్ టేబుల్కి ఎదురుగా ఏసీ ఉంది. నా నోస్ అంతా బ్లాక్ అయిపోయింది, నాకు గాలి రావట్లేదు. నాకు చెప్పాలని ఉంది, మొత్తం మత్తుతోనే నేను చెప్పలేకపోతున్నా. నాకు బ్రీతింగ్ వస్తలేదు. చాలా కష్టపడి ఇట్లా చేయితోటి ఇట్లా అంటే అప్పుడు డాక్టర్ ఏమైందంటే నాకు బ్రీతింగ్ వస్తలేదు, నాకు మొత్తం బ్లాక్ అయిపోయింది నోస్ అని చెప్తే అప్పుడు ఆమె ఆట్రివిన్ నేజల్ స్ప్రే తెప్పించి అప్పుడు వేస్తే అప్పుడు రిలీఫ్ అయిపోయింది. తర్వాత హెల్తీగా బేబీ పుట్టిండు. దాని తర్వాత ఆపరేషన్ అయిపోయింది. ఈవినింగ్ ఏమైపోయిందంటే నాకు మొత్తం ఫీవర్ వచ్చేసి పల్స్ రేటు పెరిగిపోయింది, హార్ట్ రేట్ పెరిగిపోయింది, సాచురేషన్ మొత్తం పడిపోయింది. 90 to 100 ఉండాల్సింది నాకు 85 దాకా వెళ్ళిపోయింది. ఇంకా అసలు చాలా భయం అయిపోయింది. నీకు ప్రెగ్నెన్సీ వల్ల, నీ ప్రెగ్నెన్సీ హార్మోన్స్ వల్ల నీకు హార్ట్ మీద లోడ్ పడిపోయింది. నువ్వు ఇక డాక్టర్ ఎంత నెగిటివ్గా మాట్లాడిందంటే చాలా నెగిటివ్గా మాట్లాడిపోయింది. నెక్స్ట్ డెలివరీ అయిన సెకండ్ డే నాకు అసలు ఏమి గుర్తులేదు, నాకు అసలు బ్రీతింగ్ తీసుకుంటున్నానో తెలియదు, బాడీ అంతా షివరింగ్. డాక్టర్ ఏమో నెగిటివ్గా మాట్లాడడం, అప్పుడు పాజిటివ్గా నీకేం కాదు అని చెప్పలేదు, నెగిటివ్గానే మాట్లాడింది. మళ్ళీ నేను వాక్యం బట్టి ప్రార్థన చేసుకున్నాను. దేవుని నిశ్చయంగా నా రోగంలను భరించానన్ను, నాకు స్వస్థత నువ్వు పొందిన గాయంల చేత ఇస్తావుగా దేవా అని చెప్పేసి నేను ఆ సెకండ్ డే మొత్తం అదే వాక్యంని నేను నా నోట్లో అనుకుంటూ ఉన్నా. సెకండ్ డే కొంచెం రిలాక్స్ అయిపోయిన తర్వాత నార్మల్ వార్డ్కి షిఫ్ట్ చేసింది. కానీ ఆ 1 వీక్ అంతా ఫీవర్ తోటి నాకు సాచురేషన్ రాలేదు. ఇక డిశ్చార్జ్ చేస్తుంది. డిశ్చార్జ్ చేసేటప్పుడు కూడా నీకు ఈ ప్రాబ్లం ఉంది, నీకు హార్ట్ మీద లోడ్ ఉందని అదే నెగిటివ్గా మాట్లాడింది డాక్టర్. ఈ ప్రెగ్నెన్సీ అంతట్లో అపవాది నన్ను నా బిడ్డని అటాక్ చేయాలని చాలా చూశాడు, కానీ ప్రతి దాంట్లో నుంచి దేవుడు నన్ను కాపాడాడు. తన దూతల్ని నాకు రాయి తగలకుండా తమ చేతుల మీద నన్ను ఎత్తి పట్టుకున్నారు. దీనంతటి బట్టి దేవునికి గొప్ప మహిమ కలుగును గాక. మళ్ళీ ఏంటంటే నాకు 3rd మంత్లోనే నాకు అనితక్క ఒక బుక్ ఇచ్చింది. ఆ బుక్ ఏంటంటే మొత్తం ప్రేయర్స్, ప్రెగ్నెంట్ కన్సీవ్ కాకముందు నుంచి వివాహం అయిన దగ్గర నుంచి డిక్లరేషన్స్ ఉన్నాయి. ప్రతిదీ వాక్యంతో ప్రార్థన ఉందన్నమాట. తర్వాత బేబీ గురించి, బేబీకి నేల్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్క బాడీ పార్ట్ గురించి ఎట్లా ప్రార్థన చేయాలి, తర్వాత వివాహం, భార్యాభర్తల గురించి ప్రతిదీ అన్ని దేవుళ్ళు ఎట్లా ఉండాలని చెప్పేసి డిక్లరేషన్స్ ఉంది. ఆ బుక్ నాకు ఇచ్చింది అక్క. ఆ బుక్ పట్టుకొని నేను ఇంకా ప్రతిదీ ఎన్ని శోధనలు వచ్చినా కానీ ఆ బుక్ని చదువుతూ ఆ వాక్యాలను నేను చెప్తూ నేను ప్రతి శోధన నుంచి నేను జయించిన. దాన్ని బట్టి అనితక్కకి నేను థ్యాంక్స్ చెప్పాలి. నన్ను నడిపించింది, నన్ను ఒక సిస్టర్ లాగా దేవుని వాక్యంలో నన్ను బలపరిచింది.
ఇంత గొప్ప సాక్ష్యం దేవుడు నాకు ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగును గాక.